మీరు వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి చాలా రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టైం అనేది స్టార్ట్ అయింది. వి అనే అక్షరానికి ఎప్పుడు కూడా వారు ఎక్కువగా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడడం 100% పడతారు. ఫలితాన్ని మాత్రం ఒక 10% తీసుకుంటారు. వీళ్ళని ఏందంటే ప్రతి ఒక్కరు ఏందంటే వీరు బోలాగుణం కలిగి ఉంటారు. బోలా శంకరుల యొక్క బోలాగుణం కలిగి ఉంటారు వి అనే అక్షరంతో. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. వాళ్ళు చెప్పింది నిజం అనుకొని ముందుకెళ్తారు. వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళాక నేను సముద్రంలో ముంచేస్తాను. గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో జరిగిన అన్నీ నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వి అనే అక్షరం ఏందంటే విక్టరీ యాక్చువల్ వి ఫర్ విక్టరీ విజయం వాస్తవానికి. కానీ వీళ్ళ జీవితంలో అన్నీ అపజేయాలి మొత్తం టోటల్‌గా. ఏదైనా పని అనుకున్నారనుకో, ఆ పని సంవత్సరాల తర్వాత పెండింగ్‌లో పడిపోతుంది. అవకాశాలు చూస్తే ఇట్లా కంటికి కనిపిస్తాయి, చేతి నిండా కనపడతాయి. మనం ఇట్లా తీసుకునే లోపు జారిపోతూ ఉంటాయి. మనం డబ్బులు ఎప్పుడు ఎవరికి అప్పుగా ఇచ్చినా కూడా నష్టం జరుగుతున్నది. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేస్తే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంకేముందండి. కానీ ఇక్కడ ఏంటంటే మీకంటూ ఒక టైం వచ్చింది. మీ యొక్క ఓపికకు ఆ భగవంతుడే మెచ్చుకున్నాడు. ఈ 2026వ సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవన సంవత్సరం వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి ఆ భగవంతుడు పట్టం కట్టబోతున్నాడు. అంటే మీ జీవితంలో రథసారథిగా ఉండబోతున్నాడు. అంటే ఆ భగవంతుడే మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటేనండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ బర్త్ నంబరు, డెస్టినీ నంబర్, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉందో ఒకసారి చూసుకోండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మ్యారేజ్ అయితే మ్యారేజ్ డేట్‌ని పట్టుకొని రండి. ఖచ్చితంగా మార్పొస్తదండి. ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. వి అనే అక్షరంతో పేరు మొదలైన భూప్రపంచంలో ఎక్కడున్నా ఒకసారి నన్ను సెపరేట్‌గా పర్సనల్‌గా ఫోన్ లైన్‌లో కలిసే ప్రయత్నం చేయండి. మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను.